వాళ్ళు పాపం తీసుకెళ్లలేదని మనం ఇప్పుడే ప్రూవ్ చేద్దాం. ఇప్పుడే ఫోన్ చేసి తిరిగి రమ్మందాం. నువ్వింకేం మాట్లాడుకో, కారు తిప్పో. రండి, చూసుకోండి. అమ్మా అమూల్య, అంతా అయోమయంగా ఉంది. ఈ పాప కారులోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదమ్మా. కారులో మేం కాకుండా నా మనవరాల అనుష మాత్రమే ఉంది. వీళ్ళని మనసు లోతుల్లో నుంచి చూసిందాన్ని. ఇలాంటి పనులు వీళ్ళు చేయరు, కానీ చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మీరెవరూ మాట్లాడొద్దు. పార్థు గారు, ఇక మీరు బయలుదేరండి. మీ అమ్మగారిని ఇంటికి తీసుకువెళ్ళండి. అత్తయ్య గారు, కారెక్కండి. అత్తయ్య గారు, మీతో శాశ్వతంగా నా బంధం తెగిపోవడానికి ఆ దేవుడే మీతో ఇదంతా చేయించాడేమో. అయిపోయింది, ఇక మన బంధం తెగిపోయింది. ఇక కోర్టులో తీర్పు రావడం అనేది నామ మాత్రమే. ఇక నేను మీ మొహం చూడను. అలాగే మీరు నా మొహం చూడకండి. జాగ్రత్తగా వెళ్ళండి. సెలవు, 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 సెలవు.
శరణ్, ఏంటిది? నువ్వు కాళ్ళు నొక్కడమేమిటి? లేలే, నేను నొక్కుతానులే. పర్వాలేదత్తయ్య. నేను కాళ్ళు నొక్కుతుంది ఎవరికి? నాకు జన్మనిచ్చిన నా కన్నతల్లికి. అలసిపోయి ఇంటికొచ్చిన ఈ కొడుక్కి ఈ అమ్మ ఎన్నిసార్లు సేవలు చేయలేదు? అమ్మా, నువ్వు నా కాళ్ళు నొక్కటమేంటమ్మా? నా బిడ్డకి పనెక్కువైందిరా. ఇంత ఆస్తి ఉండి కూడా తన కాళ్లమీద తాను నిలబడ్డానికి ఎంతో కష్టపడుతున్నాడు. అందుకే నా కొడుకు కాళ్లకి సేవలు చేసుకునే అదృష్టం ఈ తల్లికొచ్చింది. అమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. రే, వద్దమ్మా వద్దమ్మా వద్దనుకురా. అమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా. వద్దమ్మా. ఆగు, విను. అమ్మా, వద్దమ్మా అమ్మా. ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినా తిరిగి ఇంటికి ఎప్పుడొస్తానా అని అమ్మ ఎదురు చూస్తూ ఉండేది. నేను ఆఫీస్కి వెళ్ళాక రోజులో కనీసం 10 సార్లైనా అమ్మ ఫోన్ చేస్తూ ఉండేది. భోజనం చేశావా, ఫ్రూట్స్ తిన్నావా, జ్యూస్ తాగావా, టీ తాగావా అంటూ ఇలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. 24 గంటలు నా గురించి ఆలోచిస్తూ ఉండేదమ్మా. ఇలాంటి అమ్మ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అత్తయ్య. ఎలాగైనా అమ్మని మామూలు మనిషిని చేయాలత్తయ్య. రేపు అమ్మ చేతుల మీదుగా పూజ చేసి గ్రహాలన్నీ అనుగ్రహాలై అమ్మని ఆశీర్వదించాలి. అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి, మామూలు మనిషి అవ్వాలి. అమ్మా అమూల్య, ఏంటి నాన్నా, మీరింకా పడుకోలేదా? లేదమ్మా, నిద్ర పడ్డం లేదు. ఎందుకన్నా? నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. అందుకే నిద్ర పడ్డం లేదు. ఇప్పుడు నాకేమైంది నాన్నా? నేను బానే ఉన్నాను కదా. బాగుండడం వేరు, బాగానే ఉండడం వేరు. మా మొహాల్లో నవ్వులు చూడడం కోసం నీ మొహంలో నవ్వు నటిస్తున్నావని మాకు తెలుసమ్మా. ఏ తల్లిదండ్రులకైనా ఎక్కువ సంతోషం కలిగేది, అంతే బాధ కలిగేది తమ పిల్లల వల్లేనమ్మా. ఎందుకో తెలుసా, పిల్లలంటే అంత బాధ్యత ఉంటుంది. పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుంటారు కాబట్టి. నిన్న మొన్నటి వరకు నువ్వు నీ చెల్లెలు మీ జీవితాల్లో సంతోషంగా ఉన్నారని మేమెంతో సంతోషించాం. మా అంత అదృష్టవంతులు ఎవరూ లేరని మురిసిపోయాం.
ఉన్నట్టుండి నీ జీవితం ఇలా ఒంటరిగా మిగిలిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నావమ్మా. ఒక పక్క నీ చెల్లెలు తన భర్తతో కలిసి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ నీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయి ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉంది. నాకిప్పుడు ఒక కంటి నుండి కన్నీరు కారుతున్నట్టు, ఇంకో కంటి నుండి పన్నీరు కారుతున్నట్టు ఉందమ్మా. నాన్నా, చూడమ్మా మూల్య, మన మీద అభిమానం చూపించే వాళ్ళంతా మనవాళ్ళు కాకపోవచ్చు, కానీ మన మీద ప్రేమను చూపించే వాళ్ళంతా మనవాళ్లేనమ్మా. వాళ్ళకి మనం ప్రాణం కాబట్టే మన మీద ప్రేమను చూపిస్తారు. కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అత్తగారు నీకున్నారు. ప్రాణానికి ప్రాణంగా తన ప్రాణాన్ని నేను అడ్డేసి నేను రక్షించుకోగల భర్తున్నాడు. ప్రతి విషయంలోనూ నీకు సపోర్ట్ చేసే మామగారు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళంతా నిన్ను ఒక దేవతలా చూసుకుంటారు. ఏ అమ్మాయినా అలాంటి భర్త, అలాంటి అత్తమామలే కావాలని కోరుకుంటుంది. అలాగే ఏ తల్లిదండ్రులైనా అలాంటి కుటుంబంలోకే తన కూతుర్ని కోడలుగా పంపించాలని అనుకుంటారు. అలాంటి జీవితాన్ని వదిలేసి ఇలా ఒంటరిగా బతుకుతుంటే చూస్తూ కుంగిపోతున్నానమ్మా. మీ బాధ నాకు అర్థమైంది నాన్న. నేను ఎలాంటి పరిస్థితుల్లో పార్థుగారిని పెళ్లి చేసుకున్నానో, ఏ ఒప్పందంతో ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారో అన్నీ మీకు తెలుసు. నేనడగ్గానే నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆయనలోని మంచితనం నాకు కనిపించింది. పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాక నా దారి నేను చూసుకుంటానంటే ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదని గురువు స్థానంలో ఆయనుండి నా జీవితానికి అండగా ఉండి నాకొక దేవుళ్లా కనిపించాడు ఆయన. ఆయన చెప్పినట్టే ఇప్పుడు నేను స్వతంత్రంగా నా కాళ్ల మీద నేను నిలబడి బతకగలను. పార్థక్ గారికి కావాల్సింది కూడా అదే. అందుకే నేను ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. పేరుకు మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలని నాన్నా. మా మధ్య స్నేహబంధం తప్ప వేరే ఏ బంధం లేదు. ఇంకా ఆ ఇంట్లోనే ఉండి రోజు రోజుకి నా మీద అభిమానం పెంచుకునే అత్తామామల్ని ఇంకా మోసం చేయడం ఇష్టం లేకే నేను ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. అది కూడా పార్థుగారి అగ్రిమెంట్ ప్రకారమే వచ్చాను నాన్నా. ఒకప్పుడు మీది అగ్రిమెంట్ పెళ్ళే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అదంతా వేరు కదమ్మా. పార్థు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. అదీ కాకుండా భార్య నుండి వచ్చిన సువర్ణ సమస్య కూడా ఇప్పుడు లేదు. ఇంక మీద్దరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు కదమ్మా. లేదు నాన్నా, లేదు. ఆయన నాకు దేవుడితో సమానం. నా మనసులో ఆయన స్థానం ఇప్పటికీ అలాగే ఉంది. దేవుణ్ణి పూజించాలే తప్ప ప్రేమించకూడదు నాన్న.
గుడికి వెళ్ళాలే తప్ప ఆ దేవుడి పక్కన స్థానం కావాలని కోరుకోకూడదు. నాకు పాతగారితో అలాంటి ఆలోచనే లేదు నాన్న. ఇప్పటికి నేను ఆయన భార్యనే కావచ్చు, కానీ ఆయన్ని నా భర్తగా స్వీకరించాలన్న ఆలోచన అయితే నాకు లేదు నాన్న. ఇప్పుడు మీరు బాధపడుతూ పార్థు గారితో కలిసుండమంటున్నారని నేను బలవంతంగా ఆయనతో కలిసుండలేను నాన్న. ఎందుకంటే ఇద్దరి భార్యాభర్తల సంసార జీవితం సంతోషంగా ఉండాలంటే వాళ్ల మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్ మాత్రమే కాని కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు మీరు చెప్పారనో వాళ్ళు ఇష్టపడుతున్నారనో నేను కాంప్రమైజ్ అయితే అటు పార్థు గారు ఇటు నేను ఇద్దరం సంతోషంగా ఉండలేము. ఈ విషయంలో నాకింకా ఎలాంటి అభిప్రాయం లేదు నాన్న. అందుకే నేను ఇలా బయటకు వచ్చుంటున్నాను. పైగా ఈ మధ్య వాళ్ళ విషయంలో నాకు చిరాకు కూడా ఉంది నాన్న. నేనెప్పుడూ వాళ్ళ ఇల్లుదులొచ్చేస్తే 2 నెలలుగా నేను వాళ్ళింట్లోనే ఉంటున్నానని, నేను పార్థు గారిని ప్రేమిస్తున్నానని చెప్పానని, ఆయనతో కలిసి హనీమూన్ కూడా వెళ్ళానని ఏవేవో పిచ్చి పిచ్చిగా చెప్పి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు నాన్న. బహుశా నన్ను తిరిగి వాళ్ళింటికి రప్పించడానికే అనుకుంటాను. కానీ అప్పుడప్పుడు అది నాకు విసుగ్గా ఉంది. ఇంకొన్నాళ్ళు ఆ ఇంటికి ఇంట్లో వాళ్ళకి నేను ఇలాగే దూరంగా ఉంటే వాళ్ళు నన్ను మర్చిపోతారు, వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడింక వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నాన్న. నేనింత క్లారిటీగా ఉన్నాను కాబట్టి వాళ్ళకి దూరంగా ఉంటున్నాను. మీరు కూడా ఈ విషయం గురించి, నా జీవితం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి. నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా. కానీ నీ జీవితం ఇలా ఒంటరిగా ఉండటం మాత్రం నాకిష్టం లేదు. నీకింకా విడాకులు రావడానికి చాలా టైం ఉంది కాబట్టి పార్థుతో కలిసి ఉండడం గురించి ఆలోచించుకోమ్మా. లేదా అప్పటికి నీది ఇదే నిర్ణయం అయితే నేనే ఇంకొక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. అప్పుడు మాత్రం నువ్వు కాదనకమ్మా. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పడుకోమ్మా. చూడమ్మా వసుంధరమ్మ, చెప్పండి శాస్త్రి గారు. ఆయన తన తల్లిని అలా ఎత్తుకుని మెట్లు ఎక్కుతూ పైకి తీసుకురావాలి. అతను ఎక్కే ప్రతి మెట్టు దగ్గర మీరొక హారతి కర్పూరం వెలిగిస్తూ ఉండాలి. ఇది చాలా వేగంగా చేయాలి. అలాగే శాస్త్రి గారు. నాయనా, ఇది మీ తల్లిగారి కోసం చేస్తున్న పూజ. చేయగలవా? చేస్తాను శాస్త్రి గారు.